ఫ్రెండ్స్, ఈ పిల్లలందరి తలకు ఒక గడి లోహ కాలర్ ఉంటుంది. అది వాళ్ళు ఎప్పటికీ తీసే వీలుండదు. చదువుతున్నప్పుడు కాదు, రాస్తున్నప్పుడు కాదు, తినే సమయంలో కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు సాధారణ పిల్లలు కాదు, వాళ్ళు జాంబీ పిల్లలు. మనిషి మాంసం వాసన రాగానే ఒకసారిగా మారిపోతారు. కళ్లలో కోపం, శరీరంలో ఉగ్రత, అన్నీ ఒక క్షణంలో. భవిష్యత్తులో మనుషులు జాంబీల రెండో తరం పిల్లలను పట్టుకుని వారిపై పరిశోధనలు చేస్తారు. సాధారణ జాంబీల కంటే వీళ్లు వేరే. వాళ్ళు మాట్లాడగలరు, తమంతట తామే ఆలోచించగలరు. సాధారణ పిల్లల కంటే ఇంకా తెలివైన వాళ్ళు. ముఖ్య పాత్ర అయిన మెలానీని చూడండి. ప్రతి ఉదయం చాలా శాంతిగా తానే తనను వీల్చైర్లో కూర్చోబెట్టుకుంటుంది. ఆకులను జాగ్రత్తగా సరిచేసుకుంటుంది. తరువాత సైనికులు రావడానికి ఎదురుచూస్తుంది. వాళ్లు లోపలికి రాగానే మర్యాదగా నమస్కారం చేస్తుంది. ఒక మాట కూడా అనకుండా తనను తాను కట్టుకోవడానికి అనుమతిస్తుంది. అంతేకాదు, తాళాలు సరిగ్గా వేశారా లేదా మళ్లీ ఒకసారి చెక్ చేయమని కూడా గుర్తు చేస్తుంది. కానీ సైనికులు మాత్రం ఎప్పుడూ ఆమెకు సమాధానం చెబుతుంటారు, మాట్లాడరు, మనిషిలా చూడరు. ఈ దేశం మొత్తం మీద వాళ్లను మనుషుల్లా చూసే ఒకరే ఒక్కరుంటారు. ఆమె సున్నితమైన మనస్సున్న వారి టీచర్ జస్టిన్. ప్రతిరోజు ఆమె జాంబీ పిల్లలకు ఆవర్తన పట్టిక, పీరియాడిక్ టేబుల్, మనుషుల జ్ఞానం, ప్రపంచం గురించి విషయాలు నేర్పుతుంది. కొన్నిసార్లు దొంగచాటిగా వాళ్లతో మాటలు మాట్లాడుతుంది, కథలు చెబుతుంది. మెలానీకి ఆమెంటే చాలా ఇష్టం, చాలా ప్రత్యేకం. కానీ ఆ పిల్లలకు ఒక విషయం మాత్రం తెలియదు. వాళ్లకు ఈ మనిషి విషయాలన్నీ ఎందుకు నేర్పిస్తున్నారో ఇప్పటికీ వాళ్లకు తెలియదు.